Hello everyone, this is Swapna. Welcome back to Restart and Rise to another vlog. సో ఇవాళ మనం మళ్ళీ బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఎపిసోడ్ 10 అండ్ 11 వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ 2 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే. బికాస్ ఇవి ముందు జరిగిన వాటికంటే ఇవి టీమ్ గేమ్స్ అన్నమాట. ముందు మనకి ఇండివిడ్యువల్‌గానో లేకపోతే లైక్ వన్ ఆన్ వన్ 3 పీపుల్ కలిసి ఒక గేమ్ అలా ఉండింది. బట్ ఈ 2 ఎపిసోడ్స్‌లో గేమ్స్ అయితే టీమ్ గేమ్స్ అన్నమాట. సో మెయిన్ థీమ్ ఆఫ్ దీస్ గేమ్స్ ఈస్ ఫైర్ కార్డ్స్. సో లాస్ట్ రివ్యూలో మనం ఆల్రెడీ చూసుకున్నాం గదా! 6 ఫైర్ కార్డ్స్ వచ్చాయి అని 6 కంటెస్టెంట్స్‌కి. అందులో 3 ఏమో లైక్ 3 కార్డ్స్‌కేమో పవర్ ఉంది. లైక్ ఈచ్ కార్డ్‌కి ఒక్కొక్క పవర్ ఉంది. లైక్ రివర్స్ ద డెసిషన్, ఆహ్, ఎహెడ్ స్టార్ట్ ఇలాంటివి. అదర్ 3 కార్డ్స్ ఏమో బ్లైండ్ కార్డ్స్. సో దానికి ఏం పవర్ ఉందో ఎవరికీ తెలీదు. సో ఆ టైం వచ్చినప్పుడు జడ్జెస్ రివీల్ చేస్తారు అన్నారు కదా! సో దిస్ ఈస్ ద టైమ్ అనమాట. సో ఎపిసోడ్ 10లో ఒక ఫైర్ కార్డ్ యూజ్ చేశారు. అండ్ ఎపిసోడ్ 11లో ఒక ఫైర్ కార్డ్ యూజ్ చేశారు. సో, సో ఈ 2 ఎపిసోడ్స్‌లో ఉన్న టాస్క్ మాత్రం ఈ ఫైర్ కార్డ్ బేస్ చేసుకొని కండక్ట్ చేశారనమాట. సో, ఆహ్, ఫస్ట్ టాస్క్‌లో టీమ్స్ ఎలా డివైడ్ అయ్యారు అంటే, ఫస్ట్ అది ఫిజికల్ స్ట్రెంగ్త్‌కి సంబంధించిన టాస్క్ ఫస్ట్. సో, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్‌కి సంబంధించిన టాస్క్‌లో ఏంటంటే, ఫస్ట్ ఆహ్, స్ట్రెంగ్త్‌ని రిప్రజెంట్ చేయడానికి నార్మల్‌గా ఆర్మ్ రెస్లింగ్ కండక్ట్ చేశారు. మనం ఆల్రెడీ ఎపిసోడ్‌లో చూసే ఉంటాము. సో, ఆర్మ్ రెస్లింగ్‌లో ఫస్ట్ వచ్చి రోహిత్ అండ్ మిథిలేష్ వీళ్ళిద్దరూ మధ్యలో జరిగింది. సో, సర్ప్రైజింగ్‌లీ రోహిత్ గెలిచాడు. సో, యాక్చువల్లీ మిథిలేష్ ఈజ్ ఏ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్. అండ్ తన బాడీ కూడా చాలా ఫిట్‌గా, అంటే చూస్తేనే అర్థమవుతుంది హి ఈస్ వెరీ స్ట్రాంగ్ అని, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని. అండ్ రోహిత్ అంటే మనము ఎక్స్‌పెక్ట్ చెయ్యం. లైక్ వి నెవర్ నో. మిథిలేష్ నుండి ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది గానీ లైక్ సర్ప్రైజింగ్‌లీ రోహిత్ లైక్ చాలా ఈజీగా విన్ అయ్యాడు అందులో ఆర్మ్ రెస్లింగ్‌లో. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ టాస్క్. బట్ స్టిల్ అది ఒక మనకున్న ఒక పర్సెప్షన్ ఉంటుంది గదా! దాన్ని చేంజ్ జేసింది రోహిత్ పైన. అండ్ గర్ల్స్‌లో వచ్చి అపూర్వ అండ్ సృష్టి మధ్యలో ఆర్మ్ రెస్లింగ్ జరిగింది. అందులో సృష్టి విన్ అయింది. దట్ వాస్ ఓకే. సో, మెయిన్ టాస్క్ వచ్చి ఫస్ట్ మ్యూజికల్ చైర్స్ టాస్క్ కండక్ట్ చేశారు. సో, నేను టాస్క్ గురించి అంత డీటెయిల్డ్‌గా లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. బట్ దిస్ టైమ్ లైక్ ముందు జరిగిన ఎపిసోడ్స్ కంటే గూడా ఈ 2 ఎపిసోడ్స్ త్రూ నాకు కొంచెం కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనేవి ఏర్పడ్డాయన్నమాట. సో, ఇందులో ఈ 2 ఎపిసోడ్స్‌లో జరిగిన వాటిలో లైక్ కొన్ని మెంబర్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ నచ్చేసారు. అండ్ కొందరి మీద కొంచెం ఇరిటేటింగ్‌గా నచ్చని వాళ్ళు అలా గూడా ఉన్నారు. సో, ఇవి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వ్లాగ్‌లో మనము టాస్క్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం కంటే కూడా ఆల్రెడీ కంటెస్టెంట్స్ పైన ఉన్న ఒపీనియన్స్ ఏంటి? ఆ ఒపీనియన్స్ ఈ 2 ఎపిసోడ్స్ త్రూ ఏమన్నా చేంజ్ అయ్యాయా? చేంజ్ అయితే ఎలా చేంజ్ అయ్యాయి? అండ్ ఎవరి పైన కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది? ఎవరు బిగ్ బాస్‌కి వెళ్ళడానికి లైక్ వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్ గేమ్ అనేది కండక్ట్ చేశారు. సో, ఈ గేమ్ ఏంటి అంటే స్ట్రాంగ్ వర్సెస్ వీక్. సో, ఇందులో ఫస్ట్ మ్యూజికల్ చైర్ అందరూ ఆడినప్పుడు ఫస్ట్ రోహిత్ కూర్చున్నాడు. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా గాయత్రిని పెట్టారనమాట. సో, గాయత్రి షుడ్ సే హూ హూ ఈస్ ద విన్నర్ అనమాట. ఎవరైతే ఫస్ట్ కూర్చున్నారో తను కీన్‌గా చూసి చెప్పాలి యాస్ ఎ సంచాలక్. సో, తను ఫస్ట్ అమ్మని కూర్చుంది అని చెప్పింది. బట్ దెన్ జడ్జెస్ మళ్ళీ క్వెషన్ చేశారు. లైక్ ఆర్ యూ ష్యూర్ అని. అప్పుడు తన డెసిషన్ చేంజ్ అయింది. రోహిత్ అయ్యుండొచ్చు. బట్ ఈ డైరెక్షన్‌లో నాకిలా కనిపిచ్చింది అని.
దెన్ మళ్ళీ వాళ్ళు మళ్ళీ అడిగేసరికి ఫైనల్ రోహిత్ అని చెప్పింది. సో, ఇక్కడ సంచాలక్ నార్మల్‌గా సంచాలక్ డెసిషన్ ఈస్ ఎ ఫైనల్ అంటారు గదా! బట్ ఈ అగ్ని పరీక్షలో వాళ్ళ డెసిషన్ లైక్ ముందు అపూర్వ తీసుకున్న డెసిషన్‌ని కూడా జడ్జెస్ చేంజ్ చేశారు. సో, యాక్చువల్లీ సంచాలక్ డెసిషన్ రైట్ అని ఆహ్, రైట్‌గా వాళ్ళు తీసుకోవట్లేదు. ఇఫ్ జడ్జెస్ ఫీల్ సంథింగ్ ఈస్ రాంగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదనమాట. ఆహ్, దీని త్రూ దే ఆర్ జడ్జింగ్ సంచాలక్. సంచాలక్ పైన గూడా ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వాళ్ళకొస్తుంది. సో, ఆహ్, ఇందులో ఏమైందంటే ఆబ్వియస్‌లీ రోహిత్ గెలిచాడు. సో, తనకి రెడ్ బ్యాండ్ ఒస్తుంది. రోహిత్ ఏం చేయాలంటే ఒక వీకర్ టీమ్‌లో ఎయ్యాలనమాట. ఎవరెవరైతే ఈ మ్యూజికల్ చైర్‌లో గెలుస్తారో దే విల్ బి స్ట్రాంగ్ ఆహ్, టీమ్. అండ్ ఒక వీక్ మెంబర్‌ని సెలెక్ట్ చేసి వీక్ టీమ్‌లో ఎయ్యాలి. సో, ఇది కాన్సెప్ట్. సో, అలా లైక్ వన్ బై వన్ అందరూ లైక్ స్ట్రాంగ్ టీమ్ మెంబర్స్ అందరూ ఎవరెవరికైతే విన్ అయ్యారో వాళ్ళు స్ట్రాంగ్ టీమ్‌కెళ్ళిపోయారు. వీళ్ళు చూజ్ చేసిన పీపుల్ వీక్ టీమ్‌కెళ్ళిపోయారు. సో, ఈ వీక్ మెంబర్‌ని చూజ్ చేసే టైంలో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక స్ట్రాంగ్ మెంబర్‌ని. నేనొక పర్సన్‌ని వీక్ టీమ్‌లో ఎయ్యాలనుకుంటే, వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి అన్నది నేను నా పాయింట్ అనేది పెట్టాలి. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల మేబీ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అండ్ వాళ్ళలో లైక్ కంటెస్టెంట్స్ మధ్యలో కూడా ఒక రైవల్రీ అనేది ఏర్పడిందనమాట. సో, అలా జరిగిన ఆర్గ్యుమెంట్‌లో మిథిలేష్ స్ట్రాంగ్ టీమ్ ఉన్నప్పుడు తను చరణ్ నేమ్ తీసుకుంటాడు. వీక్ టీమ్‌లోకి మూవ్ అవ్వడానికి, చేయడానికి. సో, తనేమంటాడంటే, "నువ్వు ఫిజికల్లీ వీక్ అని నాకనిపిస్తుంది. అందుకనే వీక్ టీమ్‌లోకి పంపిస్తున్నా" అంటాడు. సో, చరణ్ ఏంటి అంటే ఆహ్, తను సడెన్‌గా అనేస్తాడు. "నీకు గూడా బుద్ధి లేదని నేననుకుంటున్నాను. ఆహ్, నాకు ఫిజికల్ కేపబిలిటీ లేదని నువ్వెలా అనుకుంటున్నావు, నీకు గూడా బుద్ధి లేదని నేననుకుంటున్నాను" అన్నట్టు అనేసాడనమాట. అది కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంట్. బట్ మిథిలేష్ కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్‌గానే ఉన్నాడు. అదంత పట్టించుకోలేదు తను. అంటే తన ఒపీనియన్ అది గాబట్టి తను ఈజీగానే తీసుకున్నాడు. సో, అలా జరిగింది. మ్యూజికల్ చైర్ గేమ్ ఆడేటప్పుడు ఆహ్, అమన్ కూర్చుంటాడు. ప్రియా సంచాలక్ ఉంటుంది. అమన్ కూర్చున్నాడని చెప్తది. దీపక్ ఏమంటాడు, అమన్ ఆహ్, గ్రీన్ లైన్ లోపలనే ఉన్నాడు. అందుకనే అమన్ విన్ అయ్యాడు అని ఏదో అంటాడు. సో, వీళ్ళిద్దరు దీపక్, ప్రియా అండ్ అమన్ ఆర్గ్యుమెంట్ మధ్యలో అమన్ ఏమంటాడంటే, ముందు ప్రీవియస్ టాస్క్‌లో గూడా నాకు ఆల్రెడీ బొక్క పడింది. సంచాలక్ డెసిషన్ చేంజ్ చేయడం వల్ల నాకేదో ఫేవర్ జరిగినట్టు అలా టాకొచ్చింది. ఆహ్, అని చెప్తాడు. సో, ప్రీవియస్ ఎపిసోడ్ ఏంటి అంటే, ఆ పిల్లో టాస్క్‌లో అపూర్వ డెసిషన్ ఫస్ట్ రోహిత్ అని చెప్తుంది. మళ్ళీ జడ్జెస్ కరెక్ట్ కాదు డెసిషన్ అన్నప్పుడు మళ్ళీ అమన్ చెప్తది. సో, ఇది యాస్ ఇఫ్ జడ్జెస్ అమన్‌కి ఫేవర్ చేస్తున్నట్టు పోర్ట్రే అయ్యింది అని బ్యాక్ స్టేజ్ వాళ్ళు ఇట్లా అయ్యింది అన్నది చెప్తాడనమాట. సో, అపూర్వనే అప్పుడు సంచాలక్‌గా ఉండే గాబట్టి, అపూర్వ పిచ్చినయింది. సో, "నువ్వు ఊరుకురికే బొక్కబడింది అంటే నేనే సంచాలకుండే గదా!" అన్నట్టు తను వీళ్ళిద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయిందనమాట. సో, జడ్జెస్ ఆ పాయింట్‌లో అసలు ఏ ఆర్గ్యుమెంట్‌ని స్టాప్ చేయలే. ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అరుచుకున్న తర్వాత ఆహ్ మీ ఇద్దరిది కాదు గదా టాపిక్. మెయిన్ టాపిక్‌కెళ్దాము అన్నట్టు చెప్తారనమాట. స్టాప్ జేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే 2 థింగ్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకటి ఏంటి అనంటే అమన్ కొంచెం గాదు చాలానే ఓవర్ రియాక్ట్ అయినట్టు అనిపిచ్చింది. నార్మల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటి గొడవలు చేస్తాము. బికాజ్ అక్కడ అమన్ షటప్ అని కొన్ని మాటలు వదిలేసాడు. ఆహ్, దానివల్ల
ఓవర్ అనిపిచ్చింది. బికాజ్ 'అగ్ని పరీక్షలో' ఇట్లాంటివి మనం ఎప్పుడు చూడలేదు. 'బిగ్ బాస్‌లో' అయ్యే గొడవలాగా ఉన్నాయి అవి. అదేదో కావాలని ఆహ్, స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నట్టు నాకనిపిచ్చింది. సో, అది అమన్ సైడ్. అండ్ అపూర్వాది ఏంటి అంటే ఇక్కడ ఒక పాయింటొచ్చేసరికి జడ్జెస్ స్టాప్ జేశారు. అండ్ ఆల్రెడీ ముందున్న అంటే నేను కొన్ని విన్నాను. ఏంటి అనంటే నవదీప్ లైక్ జడ్జెస్ నుండి కొంచెం అపూర్వకి స్టార్టింగ్ ఆడిషన్స్ అప్పుడు కొంచెం అంత బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా గానీ తను సెలెక్ట్ అయింది అంటే అక్కడేదో కొంచెం ఫేవరబుల్‌గా ఏదో నడుస్తుంది అన్నట్టు నేను విన్నాను. ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అనంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నవదీప్ ఈస్ ఫాలోయింగ్ అపూర్వ అనమాట. సో, అందులో మనము ఆడిషన్స్ అప్పుడు చూసుంటే నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చారు. వేరే, వేరే జడ్జెస్‌కి అంత ఇంప్రెసివ్ అవ్వకపోయినా గానీ, నవదీప్ మాత్రం ఆ హైప్ క్రియేట్ చేసి, "నువ్వు ముందెందుకు బిగ్ బాస్‌కి రాలేదు" అన్నట్టు అది క్రియేట్ చేసి గ్రీన్ ఇచ్చాడు అన్నది ఒక టాక్ అనమాట. సో, అక్కడెక్కడో కొంచెం అపూర్వకి ఫేవరబుల్ ఉందా అన్నది తెలీదు. బట్ మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు కాబట్టి అయ్యుండొచ్చు కూడా. సో, అదొక పాయింట్. సో, 2 సైడ్స్. సో, ఫైనల్లీ2 టీమ్స్ అయితే వచ్చాయి. లైక్ రెడ్ స్ట్రాంగ్ టీమ్ అండ్ బ్లూ వీక్ టీమ్. సో, బ్లూ టీమ్‌లో ఏంటంటే 1 ఎక్స్‌ట్రా క్యాండిడేట్ ఉన్నారు. బికాజ్ ఓవరాల్ కంటెస్టెంట్స్ 15 కాబట్టి ఒక దాంట్లో 1 ఎక్స్‌ట్రా ఉన్నారు. సో, ఈ స్ట్రాంగ్ టీమ్ ఏం చేయాలంటే టీమ్ మొత్తం కలిసి ఒక డెసిషన్ తీసుకొని, ఒక్క మెంబర్‌ని ఔట్ ఆఫ్ ద రేస్ చేయాలనమాట. అంటే వాళ్ళకి యెల్లో కార్డ్ ఒస్తది. యెల్లో కార్డ్ ఈస్ నథింగ్ బట్ డేంజర్ అనమాట. సో, ఆ కార్డ్ ఇవ్వాల్సొస్తది. సో, వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని గాయత్రికి యెల్లో కార్డ్ ఇస్తారు. రీజన్ ఏం జెప్తారు అంటే ఆహ్ ముందు ముందు జరిగిన టాస్క్‌లో క్లిప్స్ టాస్క్ ఒకటొచ్చింది. సో, దాంట్లో గాయత్రి గివ్ అప్ ఇచ్చింది అని. సో, గాయత్రి తన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. లైక్ నా స్కిన్ సెన్సిటివ్. నేను అయినప్పటికీ పార్టిసిపేట్ చేశాను. నా రెసిస్టెన్స్ కెపాసిటీ వరకు ఉన్నాను. అది గివ్ అప్ కాదు. నేనైతే ట్రై చేశాను అన్నట్టు తను చెప్పింది. మేబీ తన పాయింట్‌లో తను కూడా రైటే. అందరికి తను నాట్ అప్ టు ద మార్క్ అనిపిచ్చి యెల్లో కార్డ్ అయితే ఇచ్చారు టీమ్ మెంబర్స్. ఈ 2 టీమ్స్ మధ్యలో ఆహ్, టాస్క్ జరిగిందనమాట. సో, ఈ టాస్క్ వచ్చేసి లైక్ అందరూ లైక్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్‌ని ఒక దగ్గర వెల్‌క్రోస్ ఉన్న బెల్ట్స్ ఇచ్చి వాళ్ళకి వేసుకోమని ఇచ్చారు. సో, వీళ్ళందరిని ఒకే దగ్గర లాక్ చేశారు. ఈచ్ పర్సన్‌కి ఒక్కొక్క లాక్ అనమాట. కీస్ వచ్చి ముందున్న పెడెస్టల్ పైన ఉంటుంది. సో, వీళ్ళు టీమ్ వర్క్ రెడ్ టీమ్ వాళ్ళు బ్లూ టీమ్‌ని కీస్ తీసుకోకుండా ఆపాలి. అండ్ తీసుకోకుండా స్టాప్ చేయాలి. అండ్ బ్లూ టీమ్ రెడ్ టీమ్‌ని తీసుకోకుండా స్టాప్ చేయాలి. ఎవరైతే లాస్ట్ ఏ టీమ్ మెంబర్ అయితే మిగిలిపోతారో వాళ్ళు లూజర్స్. అండ్ వేరే ఎవరైతే ఫాస్ట్‌గా లాక్ తీసేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. సో, ఇందులో ఏమైంది అంటే రెడ్ టీమ్ లైక్ గాయత్రి సంచాలక్‌ని చేసి అంటే తను ఔట్ ఆఫ్ ద రేస్ అయిపోయింది కాబట్టి, తనని సంచాలక అని చెప్పారనమాట జడ్జెస్. సో, షీ షుడ్ డిసైడ్ ద లీడర్స్ ఆఫ్ ద టీమ్స్. సో, తను ఫస్ట్ రెడ్ టీమ్, స్ట్రాంగ్ టీమ్‌కొచ్చి రోహిత్‌ని టీమ్ లీడ్‌గా డిసైడ్ చేస్తుంది. అండ్ బ్లూ టీమ్‌కి దీపక్‌ని డిసైడ్ చేస్తుంది. సో, రోహిత్ వాళ్ళ టీమ్‌కి వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకొని లైక్ ఆల్ 4 సైడ్స్ వాళ్ళు స్ట్రాంగ్ మెంబర్స్ ఉండేలాగా వాళ్ళొక స్ట్రాటజీతో డిస్కస్ చేసుకొని ఇలా ఎవరెక్కడ నించోవాలి, ప్లేసింగ్ అండ్ స్ట్రాటజీ వాళ్ళు ఫైనల్ జేసుకుంటారు. సో, బ్లూ టీమ్ కూడా అలానే వాళ్ళ వేలో వాళ్ళు గేమ్ స్టార్ట్ అయితారు. బట్ ఇక్కడ రెడ్ టీమ్‌కి లైక్ వర్కౌట్ అయితది. సో, రెడ్ టీమ్ మధ్యలో ఏమైందంటే ఆహ్, సృష్టిది కీ ఎక్కడో ఎవరో తీసుకొని పడేస్తారు. తన కీ ఉండదనమాట పెడెస్టల్ పైన. సో, అలా కీ లేకపోతే లైక్ వేస్ట్. లైక్ రెడ్ టీమ్‌కి అంటే గేమ్ మనము కంటిన్యూ చేయడానికి ఉండదు. సో, ఫైనల్లీ తను ఆల్రెడీ తీసుకొని కీ లూజ్ అయింది కాబట్టి ఏం చేయాలో అర్థం గాక జడ్జెస్ అంటారు, "మళ్ళీ పెడెస్టల్ పైనే పెట్టేస్తాము" అని అంటారు.
షీ వాజ్ ఓకే. అంటే నార్మల్‌గా అయితే మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అంత మంచిగా అనిపియదు. బట్ షీ వాజ్ స్పోర్టివ్ అనమాట. దట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అన్నట్టు తనంది. సో, తను లాస్ట్‌కి తనే ఆల్‌మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎళ్తుంది. అలా రెడ్ టీమ్ విన్ అవుతారు. వాళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ వర్కౌట్ అయితాయి. స్ట్రాంగ్ టీమ్ అని అంటే వాళ్ళ గేమ్ ప్లే అనేది మంచిగా అనిపిస్తదనమాట. సో, ఇక్కడ ఈ ప్రాసెస్‌లో జడ్జెస్ 'రాజ్‌కుమారి' దగ్గర ఆల్రెడీ ఒక ఫైర్ కార్డ్ ఉంది. అండ్ ఈ ఎపిసోడ్‌లో ద వాలిడిటీ ఆఫ్ థాట్ ఫైర్ కార్డ్ ఈస్ టుడే అనమాట. ఆ ఎపిసోడ్‌కి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ తను అది యూజ్ చేయలేదు అంటే ఇంకంతే. అది తను ఎప్పటికి యూజ్ చేయలేదు. సో, 1-2 టైమ్స్ తననడుగుతారు. లైక్ టీమ్ లీడర్ అయినప్పుడు గూడా తనని అడుగుతారు. డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్? అంటే తను గూడా లీడర్ అవ్వాలి అనుకుంటే తను ఆహ్, రివర్స్ ద డెసిషన్ కార్డ్‌తోని రివర్స్ చేసుకోవచ్చు. బట్ తనేమి యూజ్ చెయ్యను అని జెప్తది. సో, లాస్ట్‌కి టాస్క్ గూడా అయిపోయింది. లైక్ రెడ్ టీమ్ గూడా గెలిచింది. మరి నీ ప్లాన్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ ఫైర్ కార్డ్‌తో అంటే, తను లైక్ చాలా ఇంటెలిజెంట్ అనిపిచ్చింది నాకు. బికాజ్ నార్మల్‌గా మన దగ్గర ఏదన్నా ఇట్లాంటి పవర్ కార్డ్ లాంటివుంటే స్టార్టింగ్‌లో యూజ్ చేయడము ఆర్ ఎల్స్ వేరే వాళ్ళకి సమ్‌టైమ్స్ కొందరు వేరే వాళ్ళకి గూడా యూజ్ చేస్తారు కదా! సో, అలా ఏమన్నా గాయత్రిని రిమూవ్ చేశారు కదా! తను రేస్ నుండి. అలా గూడా ఏమన్నా చేంజ్ చేస్తామంటే తను చేంజ్ చెయ్యను అని చెప్పింది. సో, ఆహ్, లాస్ట్‌కి ఏం చేస్తాము అన్నప్పుడు ఎవరో ఒకళ్ళకి ఓటింగ్ ఛాన్స్ ఉంటది కదా! ఈ గేమ్స్ అన్నీ కూడా లైక్ ఓట్ అప్పీల్ కోసం. లైక్ ఓట్ అప్పీల్ వస్తే డెఫినెట్‌లీ అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్. బిగ్ బాస్‌కి ఎళ్ళడానికి ఓటొస్తుంది. హై ఛాన్సెస్ కాబట్టి. సో, తను సింపుల్‌గా ఏమనిందంటే ఎవరికైతే ఓట్ అప్పీల్ వస్తుంది వాళ్ళతో నేను రివర్స్ చేసేసుకొని నేనే ఓట్ అప్పీల్ ఫస్ట్ ఓట్ అప్పీల్ నేనే చేస్తాను అన్నట్టు చెప్పింది. లైక్ అక్కడి వరకే నార్మల్‌గా మనం అంత దూరం ఆలోచించము. టాస్క్‌లో మనం లీడ్ చేయాలా? టాస్క్ విన్ అవ్వాలా? ఆర్ ఎల్స్ ఏమన్నా ఆహ్, గేమ్ చేంజ్ చేసే ఛాన్స్ ఇలా ఆలోచిస్తాం గానీ, వెరీ క్లెవర్ అనిపిచ్చింది ఆ విషయంలో. సో, ఈ అమ్మాయి లైక్ 'రాజ్‌కుమారి' స్టార్టింగ్ నుండి తను వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కానీ, తన కాన్ఫిడెన్స్, వే ఆఫ్ కమ్యూనికేటింగ్, ఒక గేమ్ పైన ఉన్న క్లారిటీ ఇవన్నీ చాలా బావున్నాయి. అండ్ ఇవి చూసాక లైక్ షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ అనిపిచ్చింది. సో, బాగా అనిపిచ్చింది. తన పైన ఆల్రెడీ మంచి ఒపీనియనే ఉంది. బట్ యెస్ ఇట్స్ వర్త్ ఇట్ అన్నట్టు అనిపిచ్చిందనమాట. సో, ఇక్కడ రెడ్ టీమ్ గెలిచింది. అండ్ రోహిత్ ఈస్ ద లీడర్. సో, రోహిత్ డిసైడ్ జేయొచ్చు. తనకి ఓట్ అప్పీల్ తీసుకోవాలా? ఆర్ టీమ్ మెంబర్‌కి ఓట్ అప్పీల్ ఇవ్వాలా అని. సో, రోహిత్ డెసిషన్ అడిగినప్పుడు తను సృష్టికి ఇస్తా ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అని చెప్పాడనమాట. సో, సృష్టికి ఎందుకు అంటే లైక్ ఫీమేల్ కంటెస్టెంట్స్‌లో తన కాంట్రిబ్యూషన్ ఎక్కువుంది. తను కీ ప్లేయర్ ఈ పర్టిక్యులర్ టీమ్‌కి ఇవాళ జరిగిన టాస్క్‌లో అని చెప్పాడనమాట. సో, సృష్టి లైక్ షీ వాస్ వెరీ హ్యాపీ బికాజ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. బట్ అందరికీ తెలుసు ఆహ్, రా రాజ్‌కుమారి రివర్స్ ద డెసిషన్ చేసి తనే ఓట్ అప్పీల్‌కెళ్తదని. బట్ తనకి కూడా తెలుసు షీ వాస్ ఓకే. సో, అలానే రాజ్‌కుమారి రివర్స్ చేసి ఓట్ అప్పీల్ ఇచ్చింది. ఓట్ అడిగేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా మంచిగా అడిగింది. దెన్ జడ్జెస్ టైమ్ అన్నమాట. జడ్జెస్ గూడా మొత్తం ఓవరాల్ టీమ్‌లో ఎవరన్నా ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇస్తారు. ఎవరైతే వాల్యుబుల్ కంటెస్టెంట్ అని వాళ్ళకనిపిస్తుంది వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇస్తారనమాట. సో, ఇందులో దే హావ్ చూసన్ సృష్టి. ఎందుకు అనంటే వాళ్ళు చెప్పిన రీజన్ అదే గేమ్ మధ్యలో తను లేకపోతే మళ్ళీ పెడెస్టల్ మీద పెడతాము అంటే షీ వాస్ ఓకే. అంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఎనీ థింకింగ్ ఓకే. థాట్ ఈస్ ఫైన్ విత్ మీ అని చెప్పిందనమాట. అంటే అక్కడ పెడెస్టల్ మీద మళ్ళీ పెట్టడం అంటే తను ఆహ్, గేమ్ లైక్ రీస్టార్ట్ చేయడం లాగానే ఆల్‌మోస్ట్. సో, దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి
తనకిచ్చారు. వాల్యుబుల్ కంటెస్టెంట్ లాగా వాళ్ళు తనకి స్టార్ ఇచ్చారు. అండ్ ఓట్ అప్పీల్ ఛాన్స్ కూడా ఇచ్చారు. సో, సృష్టి అండ్ రాజ్ కుమారి ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో, ఎపిసోడ్ ఎండింగ్‌లో జడ్జెస్ అందరూ కలిసి ఒక్క మెంబర్‌కి యెల్లో కార్డ్ ఇవ్వాలి. సో, నేనేమి ఎక్స్‌పెక్ట్ చేశాను అంటే లైక్ హ్మ్, లూజ్ అయిన టీమ్ మెంబర్స్‌లో గానీ, లైక్ లీస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్నవాళ్ళు, ఎక్కువ యాక్టివ్‌గా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి జనరల్‌గా యెల్లో కార్డ్ లైక్ డేంజర్ జోన్‌లో పెట్టడం కరెక్ట్. బట్ రోహిత్, రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇచ్చారు. లైక్ ఆ డెసిషన్‌తో నాకెక్కడో రోహిత్‌ని వీళ్ళు ఆహ్, తొక్కేస్తున్నారేమో, లైక్ అన్‌ఫేర్ చేస్తున్నట్టు నాకనిపిచ్చింది. వై అంటే త్రూ ఔట్ ద ఎపిసోడ్ లైక్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఎవరిదన్నా ఉంది అంటే అది రోహిత్‌ది. బికాజ్ స్టార్టింగ్ ఆర్మ్ రెస్లింగ్‌లో విన్ అయ్యాడు. దెన్ మ్యూజికల్ చైర్‌లో గూడా తనే ఫస్ట్ కూర్చున్నాడు. అలా స్ట్రాంగ్ టీమ్‌కెళ్ళాడు. స్ట్రాంగ్ టీమ్‌కెళ్ళాక తన పెర్ఫార్మన్స్ అవన్నీ చూసే గాయత్రి తనకి లీడర్ ఇచ్చింది. సో, లీడర్ యాస్ ఎ లీడర్ గూడా టీమ్‌ని మంచిగా హ్యాండిల్ చేశాడు. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపిచ్చాడు. వాళ్ళు ఆడిన టాస్క్‌లో ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేశాడు. ఎవరి స్ట్రెంగ్త్స్ ఎక్కడ, ఎవరి ప్లేస్‌మెంట్ ఎక్కడ, ఇవన్నీ చాలా బాగా చేశాడు. ఇన్ని చేసిన తర్వాత ఆహ్, తనకే యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది షాక్. బికాజ్ అన్‌ఫెయిర్ అని ఎందుకు అని అంటున్నా అంటే ఆహ్, అంటే ఇన్ని టైమ్స్ ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ప్రూవ్ చేసుకున్నాక ఒక సిల్లీ రీజన్‌తోని ఆహ్, యెల్లో కార్డ్ ఇయ్యడం కరెక్ట్ కాదు అని నాకనిపిచ్చింది. ఆ రీజన్ ఏంటి అంటే ఏమంటారు, ఆ లాక్ గేమ్‌లో తను ఆ వెల్క్రోని పట్టుకున్నాడు. ఆ తాడుని పట్టుకున్నాడు అని. బట్ అది ఇంటెన్షనల్‌గా అయితే కాదు. అన్‌ఇంటెన్షనల్‌గా పట్టుకున్నాడు అని జడ్జెస్ చెప్పారు. నెక్స్ట్ చెయ్యొద్దు అని గూడా చెప్పారు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్‌లోనే. ఆ తర్వాత తను చేయలేదు గూడా. సో, ఆహ్, దానికోసం ఇవన్నీ ఆహ్, తను పెట్టిన ఎఫర్ట్స్, విన్ అయ్యింది. ఇవన్నీ మర్చిపోయి దానికోసం ఆహ్, రూల్స్ ఇంపార్టెన్స్ తెలియడం కోసం యెల్లో కార్డ్ ఇయ్యడం అనేది కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది. బికాజ్ ఆ 14 మెంబర్స్‌లో వేరే ఎవ్వరు లేరు ఆ వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు. సో, నాకు యాహ్! జడ్జెస్ మేబీ కొందరికి ఫేవర్ చేస్తున్నారు. కొందరిని కావాలని తొక్కేస్తున్నారనైతే నాకనిపిచ్చింది. కమింగ్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. అదేంటి అంటే ఇంకొక ఫైర్ కార్డ్ యూజ్ చేయడానికి. అది అమన్ ఫైర్ కార్డ్, బ్లైండ్ కార్డ్ అనమాట. ఫస్ట్ దానికి రివర్స్ డెసిషన్ పవర్ ఉంది కాబట్టి రాజ్‌కుమారికి దాన్ని ఎలా యూజ్ చేయాలని ఐడియా ఉంది. సో, ఇది బ్లైండ్ కార్డ్. నన్నడిగితే అది మోస్ట్ యూజ్‌లెస్ కార్డ్ అని నేను చెప్తా. ఎపిసోడ్‌లో మాత్రం శ్రీముఖి, జడ్జెస్ పవర్‌ఫుల్ కార్డ్ అది ఇది అని చెప్పారు. బట్ యూజ్‌లెస్. అసలా ఆ కార్డ్ వచ్చిందొకళ్ళకి, టాస్క్ విన్ అయిందొకళ్ళు, వచ్చిందొకళ్ళకి. అది మళ్ళీ తను జడ్జెస్‌కిచ్చారు. వాళ్ళు యూజ్ చేయడం వీళ్ళ పైన యూజ్ చేయాలి కానీ ఎవరో పైన చేశారు. మళ్ళీ అది గాకుండా దాంట్లో ఉన్న పవర్ లైక్ అది గూడా యూజ్‌లెస్. అంటే వాళ్ళకి ఎలా అనిపిచ్చిందంటే, నాకు పర్సనల్‌గా ఎలా అనిపిచ్చిందంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు ఈ కార్డ్స్. ఏదో గేమ్ అగ్ని పరీక్ష ఇంట్రెస్టింగ్‌గా చెయ్యాలి అన్న ఇంటెన్షన్‌తో అవి కొన్ని కార్డ్స్ క్రియేట్ చేశారు. ఫైన్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంది అంటే ఫైన్. ఇది దీనికి పనికొస్తది అని తెలుస్తది. బట్ ఈ బ్లైండ్ కార్డ్స్ ఏదో ఇంట్రెస్టింగ్‌గా చేద్దామని అది అట్టర్ ఫ్లాప్ అయిందని నాకనిపించింది. సో, ఇదెందుకు యూజ్‌లెస్ అనిపిచ్చింది అన్నది టెల్ యూ. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో జరిగిన టీమ్ డివిజన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఫైర్ కార్డ్ కోసమేమో టీమ్ డివిజన్ ఎలా అయిందంటే మ్యూజికల్ చైర్స్, రెడ్, బ్లూ, వీక్, స్ట్రాంగ్ అలా అయింది. సో, సెకండ్ టైమ్ ఏంటి అంటే బాల్ గేమ్ ఒకటి పెట్టారు.
సో, పైనుండి బాల్ పడతది. ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్ళు 2 కంటెస్టెంట్స్‌ని రిమూవ్ జేయొచ్చు. లైక్ ఎవరినైతే లీడర్‌గా చూడాలి అనుకోవట్లేదో వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. సో, లాస్ట్‌లో మిగిలే ఆహ్, 2 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ బాల్ టాస్క్‌లో వాళ్ళు మాత్రం లీడర్స్ అవుతారనమాట. ఈ టాస్క్‌లో ఫస్ట్ బాల్ పట్టుకుంది మిథిలేష్. సో, మిథిలేష్ ఏం జేస్తాడు అంటే 2 మెంబర్స్‌ని తీసేయాలి. 2 ఆహ్, లైక్ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేని వాళ్ళని 2 మెంబర్స్‌ని తీసేయాలి. సో, ఫస్ట్ రాజకుమారిని తీసేస్తాడు. నెక్స్ట్ అపూర్వని. రాజకుమారిని తీసేసేటప్పుడు ఏం జెప్తాడంటే, "నీలో లీడర్‌షిప్ క్వాలిటీస్ నేనసలు చూడలేదు. ఆహ్, అవి నాకు కనపడలేదు" అని జెప్తాడు. సో, రాజకుమారి డిఫెండ్ జేసుకుంటుంది. అసలు నువ్వు చూడకుండా అలా ఇలా డెసిషన్ తీసుకుంటావు అని. అండ్ మిథిలేష్ అపూర్వని కూడా ఆహ్, తీసేయాలి అనుకుంటాడు. తనకి లైక్ ఏ గేమ్ స్టార్ట్ చేసినా ఎక్స్‌క్యూజెస్‌తో స్టార్ట్ చేస్తుంది అన్నట్టు తనని కూడా రిమూవ్ చేస్తాడు. తర్వాత బాల్ పట్టుకునేది దీపక్. సో, దీపక్ ఎవరిని తీసేస్తాడంటే ఒకటి గాయత్రి అండ్ ఇంకొకటి హేమంత్. సో, హేమంత్‌ని ఎందుకంటే నీకంత మెచ్యూరిటీ లేదు అది ఇది అని తీసేస్తాడు. తను కాకుండా గాయత్రి. సో, ఇక్కడ ఈ 2 ఎపిసోడ్స్‌లో అయితే గాయత్రి ముందు లైక్ ఈ టాప్ 15 సెలెక్ట్ అయినప్పుడు గానీ, నా ఒపీనియన్ వేరేలా ఉంది. నేను ముందు గూడా షేర్ చేసుకున్నాను. సో, తను టాప్ 15లోకి తననెలా తీసుకున్నారు అన్న క్వెషన్ కూడా నాకు రైజ్ అయింది. తను టాస్క్ ఆడిన వాటిలో తను బెస్ట్ ఇవ్వలేదు అని కూడా నాకనిపిచ్చింది. ఓకే. సో, దానివల్ల తనకు ఆల్రెడీ ఒక యెల్లో కార్డ్ ఒచ్చేసింది. టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక యెల్లో కార్డ్ ఇచ్చారు. సో, దానివల్ల తను పార్టిసిపేట్ చేయలేకపోయింది. మళ్ళీ ఈ టాస్క్‌లో గూడా సేమ్ రీజన్ అంటే ఒకే రీజన్ ఎన్ని టైమ్స్ చెప్తారు. లైక్ జరిగింది ఒక టాస్క్. మేబీ తను ట్రై చేసింది. తన తను చేయలేకపోయింది. ఫైన్. బట్ ప్రతిసారి సేమ్ రీజన్‌తో చెప్పేసి తనని ఇది చేస్తున్నారేమో అన్నట్టు నాకనిపిచ్చింది. సో, వీళ్ళిద్దరిని తీసేశారు. సో, నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ దీపకే పట్టుకుంటాడు. సో, ఈసారి తను బాల్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో, ఇచ్చిన వాళ్ళు దీపక్‌ని కాకుండా వేరే ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, బాల్ ఇచ్చింది ఎవరికి? రామకృష్ణకి. సో, రామకృష్ణ ఫస్ట్ తీసేయాలనుకున్నది రోహిత్‌ని. సో, రోహిత్ మనకు ఆల్రెడీ తెలుసు. ముందు ఎపిసోడ్‌లో అన్ని టాస్క్‌లో ప్రూవ్ చేసుకున్నాడు. యాస్ ఎ లీడర్ విన్ అయ్యాడు. యాస్ ఎ లీడర్ ఉండి విన్ అయ్యి మళ్ళీ లీడర్‌గా పనికిరావు అని తీసేస్తే లైక్ ఆబ్వియస్‌లీ ఎవరికైనా కోపమొస్తది. సో, అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. రామకృష్ణకి, రోహిత్‌కి మధ్యలో. సో, రామకృష్ణ ఏమంటాడంటే, నువ్వు సరిగ్గా చేయలేవు" అన్నట్టు చెప్తాడు. తన నేమ్ తీస్తాడు. సో, రోహిత్ డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆహ్, ఏమంటాడంటే, నా గేమ్ చూసావు, నా స్ట్రాటజీ చూసావు, నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను, విన్ అయ్యాను. విన్ అయిన తర్వాత నువ్వు ఇవన్నీ చెప్తున్నావు" అన్నట్టు కొంచెం సెటైరికల్‌గా అంటాడు. తర్వాత రామకృష్ణ చరణ్‌ని నేమ్ సెలెక్ట్ చేస్తాడు. లీడర్ అవ్వకుండా ఉండడానికి. సో, దానికి అంటే రామకృష్ణ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. అంటే నువ్వు జీరో నీ ఆహ్ ఎఫర్ట్ టీమ్‌లో వేస్ట్ ఉంది. ఇలాంటివంటాడు. అక్కడ చరణ్ కొంచెం ట్రిగ్గర్ అయ్యి రామకృష్ణని గూడా అంటాడు. నీ మాటలు గాకుండా చేతలలో చూపించు అన్నట్టు. సో, ఇక్కడ వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్. సో, ఈ ఆర్గ్యుమెంట్స్ లైక్ గేమ్ ఆడేటప్పుడు ఒకళ్ళకొకళ్ళకి డిఫరెన్సెస్ ఒచ్చి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. ఓవరాల్ 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్‌లో. అండ్ లాస్ట్‌లో ఆ బాల్ గేమ్‌లో శాలినికి బాల్ దొరుకుతదనమాట. సో, శాలిని 2 మెంబర్స్‌ని తీసేయాలి ఈ లీడర్‌షిప్ నుండి. తను ఫస్ట్ నేమ్ వచ్చేసి ఆర్‌కే లైక్ వచ్చేసి రామకృష్ణని సెలెక్ట్ చేసుకుంటది.
సో, నార్మల్‌గా 'శాలిని' పైన నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. లైక్ పాజిటివ్ లేదు, నెగెటివ్ లేదు. బట్ దెన్ కొంచెం లైక్ కొన్ని టాస్క్ వల్ల కొంచెం యాటిట్యూడ్ ఏమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, ఇవాళ తన ఆహ్, పెర్ఫార్మన్స్ కానీ, లైక్ తన పాయింట్స్ కానీ విన్న తర్వాత మంచి అంటే లైక్ మంచి ఒపీనియన్ వచ్చింది. మేబీ నా ఒపీనియన్ చేంజ్ అయింది. అంటే తను కూడా యాస్ ఎ పర్సన్ ఆహ్, ఒక్కొక్క ఎపిసోడ్‌కి కొంచెం ఇవాల్వ్ అయితున్నట్టు నాకనిపిచ్చింది. బికాజ్ తను ఎగ్జాక్ట్ కరెక్ట్ నా మైండ్‌లో ఏవైతే నేను అనుకున్నానో అవే పాయింట్స్ చెప్పింది. ఆహ్, ఫస్ట్ రామకృష్ణ గురించి ఆ కలర్ షేడ్స్ టాస్క్‌లో తను 20 షేప్స్‌లో 3 మాత్రమే కరెక్ట్ పెడతాడు. అది కూడా లైక్ 5 టైమ్స్ చూసిన తర్వాత. సో, అందులో తనకి ఫస్ట్ తర్వాత ఏమంటాడంటే, "అది ఓన్లీ షేడ్స్ పైననే నేను కాన్సంట్రేట్ చేశాను. కలర్ పైన కాన్సంట్రేట్ చేయలేదు" అన్నట్టు అంటాడు. "కన్‌ఫ్యూజ్ అయ్యాను" అని అంటాడు. సో, గేమే అర్థం కానప్పుడు లైక్ వేస్ట్. సో, ఇవాళ టాస్క్‌లో గూడా నాకెలా నన్నెలా తీసేస్తావు నేను లీడర్‌ని గదా! అంటాడు. అంటే ఈ గేమ్ గూడా తనకి ఆ గేమ్ అర్థం అవ్వలేదు. అండ్ ఈ గేమ్ గూడా అర్థం అవ్వలేదు. లైక్ ఒక్కసారంటే స్టిల్ ఫైన్. ఓకే. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. ఆహ్, టెన్షన్‌లో ఉన్నాడో, కన్‌ఫ్యూజ్ అయ్యాడో అనుకుందాం. బట్ ప్రతి గేమ్ అలానే అంటే లైక్ ఆహ్, తను చాలా వాలిడ్ పాయింట్ చెప్పింది. సో, ఇలాంటి వాళ్ళు లీడ్ జేస్తే ఇంకా హారిబుల్‌గా ఉంటది గాబట్టి తనను తీసేస్తున్నా అని క్రిస్టల్ క్లియర్‌గా చెప్తదనమాట. సో, తన పాయింట్స్ నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీని తీసేస్తుంది. బికాజ్ తను ఒక టీమ్‌ని హ్యాండిల్ చేయలేదు అని తను అనుకుంటున్నా అన్నట్టు తీసేస్తది. లాస్ట్‌లో లీడర్స్ మిగిలింది శాలిని అండ్ ప్రియా. సో, ఇప్పుడు ఆ పవర్ కార్డ్ అనేది పిక్చర్‌లోకొస్తుందనమాట. 'బిందు మాధవి' పవర్ కార్డ్‌ని యూజ్ చేయాలి. సో, అమన్ లైక్ జనరల్‌గా ఒక పవర్ కార్డ్ ఒక పర్సన్‌కొచ్చి వాళ్ళు ట్రస్ట్ చేసి జడ్జ్‌కిచ్చారంటే మోస్ట్‌లీ వాళ్ళకి యూజ్ చేస్తాం. బికాజ్ తను గెలుచుకున్నాడది. ఊరికే రాలేదు. సో, తను అమన్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నా పైనే నాకు ఫేవరబుల్‌గానే యూజ్ చేస్తది అని. బట్ ఔట్ ఆఫ్ ద బ్లూ బిందు వచ్చేసి శాలినికిస్తుంది. యెస్! శాలిని పెర్ఫార్మన్స్ బావుంది. ఫైన్. కాకపోతే పవర్ కార్డ్ గెలుచుకుంది అమన్. దానికిచ్చుంటే బావుండేది అన్నట్టు నాకనిపిచ్చింది. సో, ఆ డిసప్పాయింట్‌మెంట్ గూడా అమన్ ఫేస్‌లో మనం చూడొచ్చు. సో, శాలినికి ఆ పవర్ ఆహ్, కార్డ్ ఇస్తుంది. సో, దాని పవర్ ఏంటి అంటే లీడర్‌ని చేంజ్ చేసే ఛాన్స్ అన్నమాట. సో, లీడర్‌ని చేంజ్ చేసే టాస్క్‌లో తను ఝాన్సీని సెలెక్ట్ చేస్తుంది. ముందు రౌండ్‌లో తనే ఝాన్సీని లీడర్‌షిప్ క్వాలిటీ లేదు అని తీసేస్తుంది. సో, తర్వాత ఝాన్సీ డిఫెండింగ్ పాయింట్స్‌ని బట్టి మళ్ళీ తనకి ఛాన్స్ ఇస్తుంది. సో, ఇట్లా 2 టీమ్స్ లైక్ ఈసారి టీమ్స్ ఎలా ఫార్మ్ అయింది అంటే, వీళ్ళు టీమ్ మెంబర్స్ ఆహ్, టీమ్స్‌ని చూజ్ చేసుకోవాలి. 2 లీడర్స్ అయితే ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఏ టీమ్‌కెళ్ళాలని ఉన్నది అని వాళ్ళు చూజ్ చేసుకోవాలి. సో, ఎవరి టీమ్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. శాలిని టీమ్ కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిచ్చింది. బికాజ్ మంచి మంచి ప్లేయర్స్ లైక్ రోహిత్, చరణ్, సృష్టి లైక్ వీళ్ళందరూ శాలిని టీమ్‌కెళ్లారు. అండ్ అదర్ పీపుల్ లైక్ రామకృష్ణ, ఆహ్, ప్రియా, ఝాన్సీ వీళ్ళందరూ ఒక టీమ్‌లో ఉన్నారనమాట. అది కొంచెం వీక్‌గా నాకనిపించింది. సో, వీళ్ళకి పెట్టిన టాస్క్ ఏంటంటే ఎండ్యూరెన్స్ టాస్క్. సో, వాళ్ళకి బాస్కెట్స్ ఇచ్చారు. 2 ఆహ్, స్టిక్స్‌తోని ఆ బాస్కెట్‌ని హోల్డ్ చేయాలి. అందులో ఈవెన్చువల్లీ కొన్ని వెయిట్స్ కూడా పెడతారు. మధ్యలో ఎవరన్నా ఒక టీమ్‌కి 30 సెకండ్స్ ఆఫ్ రెస్ట్ అనేది టీమ్ లీడ్స్ ఇవ్వొచ్చనమాట. టీమ్ లీడ్స్ ఇందులో పార్టిసిపేట్ చెయ్యరు. సో, ఇది ఎండ్యూరెన్స్ టాస్క్‌లో లైక్ కొంతమంది ఆహ్, ఫిజికల్ స్ట్రెంత్ లైక్ పెయిన్ టాలరెన్స్ అనేది చాలా బాగా తెలిసింది. లైక్ చరణ్.
నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఎంత బాగా ఆడారో చరణ్, రోహిత్ వీళ్ళు ఆహ్, శాలిని టీమ్ నుండి ఆడారు. చరణ్ లాస్ట్ వరకున్నాడు. బట్ వేరే ఝాన్సీ టీమ్‌లో మిథిలేష్, దీపక్, హేమంత్ వాళ్ళు కూడా ఈక్వల్లీ బాగా ఆడారు. చాలా బాగా ఆడారు. అది స్ట్రెయిట్‌గా హ్యాండ్ ఇలానే అంతసేపు పెట్టుకోవడం అసలు ఈజీ కాదు. ఆ టాస్క్‌లో విన్ అయ్యింది ఆహ్, ఝాన్సీ టీమ్. సో, అందులో ఝాన్సీ ఎవరికి ఓట్ అపీల్ ది ఎవరికి ఛాన్స్ ఇస్తాను అంటే హేమంత్ పేరు చెప్పింది. సో, హేమంత్ వెంట్ ఫర్ ఓట్ అపీల్. అండ్ యాస్ ఎ వాల్యుబుల్ కంటెస్టెంట్ జడ్జెస్ కూడా ఒకరిని సెలెక్ట్ చేయరు కాబట్టి వాళ్ళు శాలినిని సెలెక్ట్ చేశారు తన పర్ఫార్మెన్స్ త్రూ. యెస్. తన పర్ఫార్మెన్స్ చాలా బావుంది. అండ్ మెయిన్‌గా తన పాయింట్స్ పెట్టడం ఆహ్, వాలిడ్ పాయింట్స్ కాబట్టి అక్కడ తను ఇంప్రెసివ్‌గా ఉండే. సో, తను శాలినికి గూడా ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది. బట్ ఇక్కడ వేర్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ పవర్ కార్డ్? ఆ పవర్ ఏంటి? అంటే అది చాలా పవర్‌ఫుల్ అది ఇది అని వాళ్ళిచ్చిన ఎలివేషన్‌కి ఇక్కడ జరిగిన దానికి అసలు మ్యాచే అవ్వలేదు. అంటే హ్మ్. టాస్క్‌లు బావున్నాయి. ఆ టీమ్ డివిజన్ ఇది బావుంది. అన్నీ బావున్నాయి గానీ, ఇక్కడ వీళ్ళు ఏదో చేద్దాం, ఏదో ట్రై చేద్దాం అని జెప్పి ఇంకేదో అయిపోయిందది. మొత్తానికి కిచిడీ అయిందని నా ఫీలింగ్. అండ్ ఈ గేమ్ మధ్యలో ఆహ్, ఏమైంది అంటే బాల్ టాస్క్ ఆడేటప్పుడు బాగీకి కొంచెం ఇంజ్యూరీ వచ్చేసి తను షోల్డర్ పెయిన్ ఏదో షోల్డర్ ఇష్యూ ఏదో అయింది. తనకు ముందు కూడా ప్రాబ్లమ్ ఉంది అని తను చెప్పడం వల్ల ఈ టాస్క్‌లో ఔట్ అయిపోయింది. అంటే ఫర్దర్‌గా నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో కంటిన్యూ చేస్తుందా? ఆర్ ఎల్స్ తను వెళ్ళిపోతుందా? జడ్జెస్ తనని తీసేస్తారా? ఆర్ కంటిన్యూ అయితుందా అన్నది ఐడియా లేదు. చూడాలి మనం. సో, ఇలా ఆహ్, ఈ టాస్క్ అయితే పూర్తయ్యాయి. డెఫినైట్‌లీ వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ ఇక్కడ ఏమంటారు ముందు వరకు ఎలా ఉండే అంటే ఒకళ్ళకొకరు ఆహ్, ఇండివిడ్యుయల్‌గా ఆడారు. టీమ్ టాస్క్ ఆడినప్పుడు ఎవరు ఒకరి స్ట్రెంగ్త్ ఒకరికి తెలుస్తుంది. ఒక గ్రూప్స్ అనేవి ఇప్పుడు ఫార్మ్ అయ్యాయి మెల్లిగా. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే అయ్యింది. అండ్ ఈసారి జడ్జెస్ యెల్లో కార్డ్ ఇవ్వాలి. సో, జడ్జెస్ అందరూ యెల్లో కార్డ్ రామకృష్ణకిచ్చారు. బికాజ్ తన గేమ్ కన్‌ఫ్యూజన్ వల్ల ఆహ్, గేమ్ అర్థం గాకపోవడం వల్ల అలా తనకి యెల్లో కార్డ్ ఇచ్చాడు. ఈ ఈసారి యెల్లో కార్డ్ తనకి రావడం కరెక్టే అనిపిచ్చింది. బికాజ్ లాస్ట్ టైమ్ రోహిత్‌కి రావడం లైక్ తనంత పెర్ఫార్మ్ చేసాక గూడా యెల్లో కార్డ్ ఇచ్చారు అనుకున్నాము. బట్ సెకండ్ టైమ్ ఓకే. ఆర్‌కే పెర్ఫార్మన్స్ చూసి తనకి యెల్లో కార్డ్ రావడం ఓకే అన్నట్టు అనిపిచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లాస్ట్ 2 ఎపిసోడ్స్. నెక్స్ట్ వచ్చే టాస్క్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బికాజ్ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో కొంచెం ఫైటింగ్, ఆర్గ్యుమెంట్ అదంతా స్టార్ట్ అయింది కాబట్టి. ఆహ్, అండ్ 'బిగ్ బాస్‌కి' వీళ్ళందరిలో నాకు తెలిసి ఒక 6-7 మెంబర్స్ ఎళ్ళొచ్చు. బికాజ్ ఓవరాల్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ 16 అలా ఉంటారు. 16లో ఒక 6-7 అయితే మినిమమ్ కామన్ పీపుల్ ఉంటారని నేను అనుకుంటున్నాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఒపీనియన్ అండ్ రివ్యూ. So, see you with another vlog. Please do like, share, and subscribe. Thank you. Bye bye.